నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. అమరావతిని మెడికల్ హబ్గా తయారు చేయడమే చంద్రబాబు యొక్క లక్ష్యం. కేసినేని మాటలను పక్కన పెడితే గ్రేట్ ఐటీ హబ్గా తయారు చేయడమే చంద్రబాబు యొక్క లక్ష్యం. ఇవన్నీ చూసుకుంటే వచ్చే 4 ఏళ్లలో అమరావతి రూపురేఖలు ఏ విధంగా ఉండబోతాయి తెలుసుకుందాము. పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారి మాటల్లో. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, అమరావతిని ఐటీ హబ్ అండ్ హెల్త్ హబ్ ఈ రేంజ్లో డెవలప్ చేయడానికి చంద్రబాబు గారు కంకణం కట్టుకున్నారు, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలా చూసుకుంటే కనుక వచ్చే 4 ఏళ్ళలో ముంబై కానివ్వండి, కోల్కతా కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఇవన్నీ హైదరాబాద్ కానివ్వండి, తలదన్నేలా అమరావతి రూపుదిద్దుకోబోతోందా? ఎయిమ్స్ వచ్చిందమ్మా అక్కడికి, అనంతపురం జిల్లాకి ఎండగట్టి ఇక్కడ తీసుకొచ్చారు. మీరు గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో మోర్ దాన్ 20 మెడికల్ ఫెటర్నిటీస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్. సో ఇంత మెడికల్ హబ్బులు అక్కడ ఉన్న దగ్గర కేంద్రీకృతమై ఓన్లీ గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే అంటే రాష్ట్రం మొత్తం మీద వెనుకబడిన ప్రాంతాలు ఎన్నో జిల్లాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ 13లో మనవి 7 జిల్లాలు కేంద్ర ప్రభుత్వమే ఆయన అగ్రిగేట్ నెలకి 50 కోట్లు ఇస్తామని చెప్పింది సంవత్సరానికి జిల్లాల అభివృద్ధి కోసం. సో అలాంటిది వెనకబడిన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాలు, లేకపోతే అటవీ ప్రాంతాలు, లేకపోతే రాతి ప్రాంతాలు అంటాం మేము. నేనైతే రాతి ప్రాంతాలు అంటాను, రాయలసీమని. అలాంటి దగ్గర ఒక మెడికల్ ఎయిమ్స్ వచ్చుంటే ఎంత మందికి ఉపయోగపడిందును. సో దాని బదులు అది తీసుకొచ్చి అమరావతిలో పెట్టారు. సో దీనివల్ల చుట్టుపక్కల 10 హాస్పిటల్ ఉన్నప్పుడు ఆప్షన్స్ మనకి ఇక్కడ స్టార్ హాస్పిటల్, కేర్ హాస్పిటల్, నెక్స్ట్ అపోలో హాస్పిటల్ ఇవన్నీ ఉంటున్నప్పుడు ఆడికి ఆప్షన్ ఏముంది? ఎవరు డబ్బులు తక్కువ ఇస్తారు ఆడి దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. అదే ఒక కేంద్రీకృతమే ప్రభుత్వ అధీనంలో గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకుని 5 జిల్లాల్లో 5 మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసి మిగిలినవి అతిగతి లేకుండా ఈ ప్రభుత్వం నిర్ణయంతో 750 మెడికల్ సీట్లే కోల్పోయిన మన ఉదంతంలో ఏమని సంతోషించాలి? ఇప్పుడు రాయలసీమలో ఉదాహరణకి కడపలో కట్టిన, ఇది పులివెందులో కట్టిన హాస్పిటల్ ఏకవంకతో పెట్టారు. ఏమని మెడికల్ హాస్టల్స్ లేవని. మరి ఆ పాట దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర యూనివర్సిటీస్ అన్నిటికీ హాస్టల్స్, వసతులు, బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి, ఫంక్షనింగ్లో ఉన్నాయా? అద్దె భవనంలోనే ఉన్నాయి కదా. అంత బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిన తర్వాత దానికి హాస్టల్స్ అంటే పిల్లలకి ఏదో 4 బిల్డింగ్లు కట్టి ఉన్న బిల్డింగుల్లో 4 టెంపరీగా ఉండి తర్వాత హాస్టల్స్ కడతా ఉంటే అయిపోయింది కదా. ఫంక్షనింగ్ అయితే ఆగదు కదా. అలా 5 జిల్లాలు, ఆ నంద్యాలలో శిల్పా రవి ఎలాంటి పోరాటాలు చేసి సాధించడం మా నంద్యాల జిల్లాకి ఆ మెడికల్ కాలేజ్. చిన్నపిల్లడు, అతని అనుభవంలో మొత్తం ధారపోసాడు అతన్ని 5 years టెన్యూర్ దానికోసం. సాధించిన ప్రగతికి వాళ్ళు దిక్కుదేమో లేదు. అదే అదృష్టానికి ఫంక్షనింగ్లో ఉంది. దానికి వెళ్ళిపోవడంతో ముడిపెట్టి మాట్లాడితే వైద్య రంగానికి విశిష్ట సేవలు అందించిన ప్రభుత్వాలు ఏమంటే గౌరవనీయులైన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీతో ప్రజల్ని పరిరక్షించింది. ఈ ప్రభుత్వం 4670 కోట్లు బకాయిలు పెట్టి వాళ్ళకి తీర్చక వాళ్ళ పరిస్థితి దిక్కుదేవలం లేకుండా ఉంది. సో ఇలాంటివి చెప్తూ మీరు చిన్ని గారు చెప్పారు, ప్రవచనాలు చెప్పారంటే ఏడు చేస్తుంది. అక్కడ పెట్టి ఏ హాస్పిటల్ వస్తుంది కొత్తది? ఆంధ్ర హాస్పిటల్, మణిపాల్ హాస్పిటల్ చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయి? మోర్ దాన్ 20+ ఉన్నాయి. అవన్నీ ఎవరు ఆయనలో వచ్చినవి? చంద్రబాబు గారు ఆయనలోనే. ఆల్వే రమేష్ హాస్పిటల్, ఆల్వే అందరూ వాళ్ళే. అనుగుణంగా ఉంది కాబట్టి గుంటూరు మెడికల్ హబ్ అయిపోయి ఏడు చేస్తాం. మెడికల్ హబ్బుల కోసం 34,000 ఎకరాలు త్యాగం చేసింది వాళ్ళు. ఆ రోజుల్లోనే అక్కడే నాగేశ్వరరావు గారు ఏమో వాళ్ళ గుడివాడలో ₹1,00,000 డొనేషన్ ఇచ్చి ల్యాండ్ ఇచ్చి ఏఎన్ఆర్ కాలేజీకి నాంది పలికాడు. అలా ఎంతమంది త్యాగదంలో ఉన్నారు కాలేజీలు, యూనివర్సిటీలు పెట్టిన వాళ్ళు. గ్రేట్ ఐటీ హబ్ దిశగా చంద్రబాబు అడుగులు. అవునమ్మా, గ్రేట్ ఐటీ హబ్ అంటే యాక్టివిటీ ఏముంది? ఒక పక్క అని ఆయనే చెప్తాడు. ఐటీ యాక్టివిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? ఐటీ ఏముంది రంగంలో? ఇప్పుడు ఇవాళ అన్నీ ఎక్కడికక్కడ కుదేలే ఉన్నాయి. కాగ్నిజెంట్ 99 పైసకి ఇస్తున్నారు ఎకరం ల్యాండ్. కాగ్నిజెంట్ ఇక్కడ ఎన్ని చెప్పలు పడుతుందో అందరికీ తెలుసు. సో 4 ఏళ్లలో రూపురేఖలు మారే ఛాన్స్ లేదంటారా? ఎక్కడ అవుతుందమ్మా? 4 ఏళ్ళలో అద్భుతాలు సృష్టించడం అంత చెప్పినంత సులువు కాదు. మనకి ఇంకో మాట చెప్తానమ్మా, డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్ళు ఏదైతే చెప్తారో కేంద్ర ప్రభుత్వం ఎబ్బడి ముబ్బడిగా గ్రాంట్లు ఇస్తే 53% రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నాం మనం. వాళ్ళు ఈ రోజుకి కూడా అమరావతి కట్టుకుంటారు, డబ్బులు ఏమన్నారు బాబు అంటేనే కూడా వరల్డ్ బ్యాంక్తో, ఏషియన్ మార్కెట్ బ్యాంక్తో 15,000 ఇస్తాం, అలా జర్మన్ కొలాబరేషన్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో 5,000 కోట్లు అప్పు చెప్పిస్తాం. ఇలాంటివన్నీ చెప్తుంటే ఎక్కడికైనా లీడ్ అవుతాయి. అప్పులు చేసి మేమేటి చేయాలి? అప్పు చేసి పప్పుకుడి. దీంతో ఏం సాధిస్తారు? పెద్ద పెద్ద భవనాలు కట్టారు. భవనాల వల్ల రెవెన్యూ ఏంది మాకు? రెవెన్యూ బదులు తిరిగి రాష్ట్ర ఖజానా నుంచి మీరు నేను కట్టిన ట్యాక్స్లు, గౌరవ హైకోర్టు జడ్జి గారు కరెంటు బిల్లు కట్టడానికి, సెక్రటరియట్ ఎంప్లాయీలు మన ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళినందుకు వాళ్ళకి వసతులు పెంచడానికి, కరెంటు బిల్లు కట్టడానికి ఉపయోగపడతాయి. అంతేనా కదా? ఎమ్మెల్యే క్వార్టర్స్ బాగా కట్టారు, మినిస్టర్ క్వార్టర్స్ చాలా బాగా కట్టారు, కరెంటు బిల్లు మేము కడుతున్నాం. సో ఫైనల్గా ఎలా చూడాలంటారు? 2 కళ్ళతో చూసి చెవులతో విని ఆనందించడమే. మెడికల్ హబ్ చేస్తారట, సూపర్.
ఐటీ హబ్ చేస్తారు, సూపర్. అయినప్పుడు మాట్లాడతాం. 20 ఏళ్ళు పట్టింది మా హైదరాబాద్ ఇలాగ ప్రాస్పర్ అవ్వడానికి. ఇలా 20 ఏళ్ళు అద్భుతం లేదు. 2047కి నేను బతుకున్నా, నువ్వు బతుకున్నా, సంతోషించడానికి అది చూద్దాం. అంతకన్నా ఇంకెట్లేదు. ఏంటి అంత లాంగ్ గ్యాప్ అండి? వాళ్ళు నిజం 2047 ప్రణాళిక వేసుకున్నారు. ఒక సంవత్సరం పుణ్యకాలం గడిచిపోయింది. వాళ్ళు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎన్ని ఇచ్చారో ఒకసారి కనుక్కో. సార్ పవన్ కళ్యాణ్ గారి మీద రోజా గారి కామెంట్స్, పవర్ స్టార్ కాదు ఫ్లవర్ స్టార్, ఏంటి సార్ ఇది? అండ్ శ్యామల గారు చూస్తే డిప్యూటీ సీఎం కనబడట్లేదు అని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఇవాళ మధురైలో కనబడ్డాడు కదా, వెళ్ళి ఎత్తుకుని తెచ్చుకోమను. ఎందుకు మనకు అవి పనికి మన స్టేట్మెంట్లు? ఈ పని చేయాలి, ఎందుకు చేయలే? ఇవి ప్రశ్నించాలి. పవర్ స్టార్ కాదు ఫ్లవర్ స్టార్, ఈవిడేమో కనిపించట్లేదు, ఎందుకు మాకు ఇవి? ఒక కన్సాలిడేటివ్ కన్స్ట్రక్టివ్గా దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. ఇప్పుడు 30,000 అమ్మాయిలు, ఆయన హోమ్ మినిస్టర్ కాదు కదా, ఆయన మీ ప్రెజర్ పెడితే హోమ్ మినిస్టర్తో అనుసంధానించి ఏం చేయాలో చెప్పాలి. అలాగే ఇవాళ పవర్ స్టార్ కాదు ఫ్లవర్ స్టార్ అంటే ఫ్లవర్ స్టార్ ఏం తప్పులు చేశాడో ఎస్టాబ్లిష్ చేయండి. అవేవి చెప్పకుండా ఓన్లీ ఒక బయాస్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఉనికిని చాటుకుంటున్నట్టుగా స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది? సినిమా డైలాగులు ఎవడుకోవాలి అది పనికి మన సినిమా డైలాగులు ఎవరికి ఉపయోగం? పర్యాటక శాఖ మంత్రిగా చేసి అద్భుతాలు సృష్టించింది, చెప్పాలి కదా. ఆడుదాం అందరం ఏం చేసిందో చెప్పాలి. ఓ పక్క వాడు ఇచ్చాడు, ఎందుకు ఈ మ్యాచ్లో ఎవరికి ఉపయోగం? ఐపీఎల్లో సెలెక్ట్ అయ్యాడు చెన్నైకి, ఆ కుర్రాడు వెళ్ళి మహేంద్ర సింగ్ ధోనితో ఆడుతున్నాడు, అది కూడా చెప్పుకోరాళ్ళు. ఇవేవి కాకుండా ఏవి అవినీతి జరిగింది అడిగేది తెలుసు, ఈడికేది తెలుసు, టామ్ డూస్ బబ్స్ అంటే ఎవరికి కావాలి? ఎవరికి ఉపయోగం? అధికార ప్రతినిధి హోదాలో పాటా రోజు సబ్జెక్టులతో కన్ఫైన్ అయ్యి డిబేట్లో తోలు తీసేసి పోయి పవన్ కళ్యాణ్ కనబట్టలేదు, ఆ గుళ్ళో ఇదేంది, ఆ గోపురంకి ఇదేంది, ఇవన్నీ మాకెందుకు? పార్టీ సిద్ధాంతాలు పార్టీ నియమాలు గలాలు వినిపించాలి. ఆవిడకి రోజా గారికి కూడా అధికార ప్రతినిధి హోదా ఉంది, వచ్చి మాడమను, సబ్జెక్టులు కన్ఫైన్ అయ్యి మాడమను. ఏవేవో స్టేట్మెంట్లు ఆ సినిమాలు కాబట్టి మీలాంటి వాళ్ళు అందరూ చూసి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది, దానికి ఏంటంటే వాళ్ళకి తెలిసేస్తే కదా ఏమన్నా. సినిమా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ తెలీదు అన్నది అండర్లైన్ చేసుకుని ఆలోచించండి. వాళ్ళకి ఏమీ తెలియదు అంతే. వాళ్ళకి తెలుసు అనుకున్నకి ఇలా దండం పెట్టండి, మీ కర్మని. ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు కదా సార్? ట్రెండ్ అంటే ఏంటో తెలుసా? చెప్పనా ట్రెండ్ అంటే? చెప్పండి సార్. కాంగ్రెస్ మొనాటమీని బ్రేక్ చేసి రాజశేఖర్ రెడ్డి ఒక కొత్త తరానికి కొత్త రాజకీయ పందాకి తెరలేపాడు. ఏది? ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూడు ఎన్ని తెప్పలు పడి అంటే చేమ చిట్టుకుమంటే ఢిల్లీ వెళ్ళి ఏడు చేయమంటారు సార్ అనే పరిస్థితి లేదు. ఇది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కంపారిజన్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డితో పాటు స్టార్ట్ చేసిన పార్టీ స్పాన్ ఆఫ్ నో టైం ప్రజల ఇతిగతుల మీద ప్రభావమై ఇది చేస్తే ప్రజలకి శాశ్వత పరిష్కారం అని చెప్పి నవరత్నాలు ఆవిష్కరించుకుని చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఒక ఐటీ రంగానికి ఇలా మార్గం ఇస్తే ఈ రాష్ట్రం ఈ విధంగా పరిగెడుతుంది, రాష్ట్రం ఈ విధంగా కాంపిటేటివ్ స్పిరిట్తో ఉంటుంది. ఏళ్ళను ఎవరితను రాజకీయాల మీద అవగాహన లేని ఒక సామాన్య వ్యక్తి ప్రజలకి ఎంతో మేలు చేయాలి, ప్రజలకు అండగా నిలవాలన్న ఒక్క ముఖ్య ఉద్దేశంతో తన డబ్బుల్ని కూడా, అంటే తన సొంత డబ్బుల్ని కూడా ఖర్చు పెట్టి ప్రజలకు ఉపకారం చేసే ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపిస్తుంది, కాదంటారా? ఇప్పుడు జస్ట్ రోడ్ నెంబర్ 2 వెళ్ళి కాసు బ్రహ్మాందర్ గారి పార్క్ ఎదురుకుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుంది. గండిపేట వెళ్ళి ఒకసారి వాళ్ళు పెట్టిన స్కూల్ ఉంటుంది, పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు. ఏ రోజైనా వాళ్ళు ఆ విధమైన పబ్లిసిటీ చేసుకున్నారు? ఆయన పబ్లిసిటీ చేసుకోలేదు. ఊరుకోమ్మా, నువ్వేడి చేసావు జగన్మోహన్ రెడ్డి, వెళ్ళి ఒకసారి బ్లైండ్ స్కూల్ చూడు, అక్కడ వాళ్ళు పెట్టిన స్కూల్ ఒకసారి చూడు, కడప వెళ్ళి. చెప్తున్నాను అదే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో వాట్ ఈజ్ చారిటీ. ఇప్పుడు కౌలు రైతులు నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే కౌలు రైతులకి ఒక్కొక్కడికి ₹1,00,000 ఇచ్చాడు ఆయన. 500 మంది రైతులకి 5 కోట్ల రూపాయలు ఆయన సంపాదించిన దాంట్లో. ఇవాళ ఈ ప్రభుత్వం కౌలు రైతులది కార్యాచరణ ఇది మేము చేస్తున్నాము 1 year స్పాన్లో, ఇది చెప్పనోటి. ఆయన చేసిన పనులు ఆయనకే చెప్తాం. ఎప్పటంలో వెళ్ళాడు, ఇల్లు కోలుకొట్టిన దానికి ఎగిరి లాస్ట్కి వాళ్ళందరికీ పెనాల్టీలు వేసింది కోర్టు. ఎప్పటికే 50 లక్షలు చెక్ ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు తెలియదు, జుట్లు పీక్కొని సస్తాను రేపటం వాళ్ళు. పంచాయతీకి ఇచ్చాడు, మున్సిపాలిటీకి ఇచ్చాడు తెలియక. సో ఇలాంటివన్నీ గమనిస్తూ చాలా జరిగి చాలా చూసాం మేము. వీళ్ళని రాజకీయాలు వీళ్ళంటే రేపొద్దున్న చూపిస్తారు అక్కడ విజయ్కి, ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం జరుగుతుందో ఒకసారి వేచి చూసి చెప్పండి. ఇప్పుడేం కాదు. ఇంతకుముందు జగన్కి చూపించారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చూపిస్తారంటారా? రేపు 5 సంవత్సరాల తర్వాత మాడదాం. ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం లేదు, చేసింది ఖచ్చితంగా చెప్తున్నా. రైట్ అండి, థ్యాంక్ యూ.